హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. అందరికీ శుభోదయం. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 12 అయిపోయింది. వీక్ 13 అయితే ఇవాళ నామినేషన్స్ మనకి లైవ్లో అండ్ ఎపిసోడ్లో వస్తాయి, కానీ హౌస్లో జరిగిపోయాయి ఆల్రెడీ. సో టోటల్గా 6 మెంబర్స్ నామినేషన్లోకి అయితే రావడం జరిగింది. అండ్ డీటెయిల్స్ చూసే ముందు వీడియోని గట్టిగా లైక్ చేయండి. ఈ వీక్ మీ ఓటు ఎవరికి అనేది కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్స్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ వీక్ కళ్యాణ్ ఆల్రెడీ కెప్టెన్, నామినేషన్లో ఉండరు. అండ్ ఇంకొకరు కూడా నామినేషన్ నుంచి మిస్ అయితే అయ్యారు, అది ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ని ఎవ్వరు కూడా నామినేట్ చేయలేదు. సో ఓవరాల్గా చూసుకుంటే మొత్తంగా 6 మెంబర్స్ అయితే నామినేషన్లోకి వచ్చారు. అది ఆల్రెడీ అయిపోయింది హౌస్లో. ఇవాళ మనకు లైవ్ అండ్ అంటే ఈ లైవ్ కూడా 1 డే తర్వాత వస్తుంది కాబట్టి లైవ్ అండ్ అదేవిధంగా ఎపిసోడ్లో అయితే వాళ్ళు రావడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి పోల్స్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అఫీషియల్ ఓటింగ్ స్టార్ట్ కాలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు కంటెస్టెంట్ స్ట్రెంగ్త్ తెలియాలంటే పోల్సే మార్గం. సో ప్రతిసారి ఆల్మోస్ట్ కరెక్ట్ అవుతున్నాయి. ఈసారి కూడా అలాంటి పోల్ ఒకటి పెట్టాం. సో అది చూస్తే మీరు తనుజ టాప్లోనే ఉంది ఎలాగూ, ఎందుకంటే కళ్యాణ్ లేడు, ఇమాన్యుయల్ లేడు, కానీ సంజన సెకండ్ ప్లేస్. సో తనకు మంచి వీకెండ్ పడిందని చెప్పొచ్చు. ఓవరాల్గా ఓటింగ్ అయితే చాలా గట్టిగా వస్తుంది సంజనకి ఇప్పటి వరకు అయితే ప్రజెంట్. ఆ తర్వాత భరణి, ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ లేడు, ఇమాన్యుయల్ లేడు. సో ఇమాన్యుయల్ ఓటింగ్ అయినా కళ్యాణ్ ఓటింగ్ అంటే ఇంకా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు మేబీ. అండ్ అది ఎవరికి ఎలా అవుతుందనేది చెప్పలేము. ఇమాన్యుయల్ అయితే మ్యాక్సిమం సంజనకి అవ్వచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఆ తర్వాత భరణి, సో భరణి పెద్ద సేఫ్ నామినేషన్లు వేస్తున్నాడు. సో పెద్ద ఏం లేదు, కానీ ఓటింగ్ అయితే వస్తుంది. తర్వాత డిమాండ్ పవన్ అండ్ సుమన్ శెట్టి. సో సుమన్ శెట్టి కూడా హౌస్లో దాదాపుగా ఇప్పటివరకు అయితే పెద్ద చేసింది ఏం లేదు. అండ్ లీస్ట్లో అయితే రీతు ఉంది. సో ఈ ముగ్గురి మధ్య ఉండే ఛాన్స్ ఉంది, సుమన్ ఆర్ రీతు మధ్య. ఇంకా ఎవరైతే ఖచ్చితంగా సుమన్కి వేసినట్లయితే రీతు ఎలిమినేట్ అవుతుంది దాదాపు. డిమాండ్ పవన్ కూడా ఓటింగ్ లేదు, ఎందుకంటే ఎప్పుడు చూసినా రీతు మ్యాటర్లో తప్ప ఎక్కడ కనిపించాడు. దానివల్లనే అతనికి ఓటింగ్ లేదు, అందుకే కదా లేనిది ఓటింగ్. సో ఓవరాల్గా అయితే ఇలా ఉంది. సో సంజనకైతే మంచి వీకెండ్. అండ్ తనుజ వీళ్ళిద్దరైతే సేఫ్ అని చెప్పొచ్చు. భరణి కూడా సేఫ్ ఉండొచ్చు. మిగతా వాళ్ళంతా డేంజర్ జోనే దాదాపు.